ఇక ఇంకోటి ఔరా సూర్య 35 బంతుల్లోనే సెంచరీ. ఐపీఎల్లో 14 ఏళ్ల కుర్రాడి వీర విహారం. 5 నెలల ముందు 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో ₹1 కోటి పైగా రేటు పలికాడని తెలిసి ఆశ్చర్యపోయాం. 10 రోజుల ముందు ఆ కుర్రాడు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ ఎదుర్కొన్న తొలి బంతికే సిక్సర్ బాదడం, క్రీజ్లో ఉన్నంతసేపు ధనాధన్ షాట్లు ఆడడం చూసి అబ్బురపడ్డాం. ఇప్పుడు ఆ చిన్నోడు ఏకంగా సెంచరీ కొట్టేశాడు, అది కూడా కేవలం 35 బంతుల్లోనే. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియాన్ని తుఫాన్ లాంటి ఇన్నింగ్స్తో చుట్టేసిన ఆ చిచ్చర పిడిగే వైభవ్ సూర్యవంశీ. సోమవారం నాటికి 14 ఏళ్ల 32 రోజుల వయసున్న ఈ కుర్రాడు ఐపీఎల్లోనే కాక మొత్తంగా టీ20 క్రికెట్లో శతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకము అతడిదే. ఈ రాజస్థాన్ రాయల్ ఓపెనర్ దాటికి గుజరాత్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. 14 ఏళ్ళు ఉన్నటువంటి పోరగాడు, 14 ఏళ్ళ పిల్లగాడు నిన్న గుజరాత్లోని సవాయ్ మాన్సింగ్, గుజరాతేనా, జైపూర్లో, పింక్ సిటీ జైపూర్లో ఉన్నటువంటి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో 35 బంతులలో వీర విహారం. ఆయన ఎదుర్కొన్న బౌలర్లు ఎవరెవరు? మహమ్మద్ సిరాజు, పెద్దోళ్ళు, ఆ తర్వాత ఇషాంత్ శర్మ, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ పేరేంది, రషీద్ ఖాను. ఇగో ఇటువంటి వాళ్ళ బౌలర్లు వేస్తేనే కుక్కల కొట్టినట్టుగా వచ్చిండు. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి. ఐపీఎల్లో 14 ఏళ్ల పిల్లగాడు మొత్తం నిన్న దేశాన్నంతా టీవీల ముంగడ కూర్చుండబెట్టే పరిస్థితికి తెచ్చిండు. ఒక 14 ఏళ్ల పోరాడు. 14 ఏళ్ళు అంటే 9th క్లాస్ అంటే రకంగా రైట్. ఇక్కడ కేసీఆర్ గారేమో వాళ్ళ పిల్లల్ని 50 ఏళ్ళు దాటిన పిల్లల్నేమో పిల్లలు అంటా ఉండు. అసలు పిల్లగాడు ఇగో ఈయన. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 14 ఏళ్ల వయసులో పిల్లగాళ్ళు అప్పుడప్పుడే కొత్తగా బనీన్లు వేసుకుంటుంటారు. చిన్నతనంలో అయితే 10-12 ఏళ్ళు వచ్చేదాకా బనీన్ గతి లేదు, ఏం గతి లేదు. అదే కథ. బనీను ఉల్టా వేసుకునే ఈ వయసు ఇది. ఏది బనీను ఉల్టా వేసుకునేటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లగాడు, అసలు పాల బుగ్గలు ఉన్నటువంటి పిల్లగాడు నిన్న ఆట ఆడితే ఆ ఆటను చూసి మొత్తం క్రికెట్ ప్రపంచమే ఏందిరా, ఎక్కడి నుంచి వచ్చిండ్రా ఈ పోరడు అనేటువంటి పరిస్థితి. అయితే 13 ఏళ్ల కుర్రాడిని ఐపీఎల్ వేలంలో ₹1 కోటి పైగా రేటు పలికాడని తెలిసి అప్పుడే ఈ పోరగాడేం ఆడతారా భయ్, ఆ బాల్ అందిస్తున్నందుకు పనికొస్తాడు. కానీ బాల్ కాదు కదా, ఈ పోరడు కొట్టిన బాల్ తెస్తున్నందుకే యాష్టపడ్డారు పెద్ద పెద్ద క్రికెటర్లకి. అగో అటువంటి పరిస్థితిలో ఈ కుర్రవాడు బీహార్కు చెందినటువంటి ఈ బాబు చిన్నతనం నుంచి క్రికెట్లో మెలకువలు నేర్చుకొని 14 సంవత్సరాల వయసులోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించేటువంటి సెంచరీ చేసిండు. 35 బాల్స్లో సెంచరీ, 32 బాల్స్లో క్రిస్ గేల్స్ ఉన్నట్టుంది, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ సెంచరీ. ఆ తర్వాత ఈ అబ్బాయి సెకండ్ ప్లేస్. ఈ అబ్బాయి అయితే క్రిస్ గేల్స్ అనుభవం అంతా కూడా లేదు ఈ అబ్బాయి వయసు అంతే. ఇప్పుడు ఇతనికి బౌలింగ్ వేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రికెట్ అనుభవం అంతా కూడా ఈ వయసు ఉండదు. సో కాబట్టి వయస్సు టాలెంట్కి వయసుతో సంబంధం లేదు. కాబట్టి మనమందరం కూడా మన పిల్లలకు వాళ్ళ టాలెంట్ను గుర్తించగలిగితే అద్భుతాలు సృష్టిస్తారు. ఇక ఈ పిల్లగాన్ని చూసి ఇప్పటి నుంచి చాలా మంది అకాడమీలో జాయిన్ చేస్తున్నారు. కాదు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చేంజ్ చేయించండి. కరెక్ట్. కాబట్టి ఔరా సూర్య అంటే నిజంగా ఫిదా అయిపోయింది అంతా. ఔరా అనిపించిండు.